వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో స్ట్రెస్ లెవెల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే సౌండ్ స్లీప్ ఉండాలి. సౌండ్ స్లీప్ ఉండాలంటే చక్కటి మ్యాట్రసెస్ ఉండాలి. అంటే మంచి పరుపు ఉంటే అప్పుడు పడుకున్నప్పుడు ఎంత ఫ్రెష్ అయిపోతాం మార్నింగ్ లెగ్గాలని. ఒకసారి ఒక ఎర్లీ మార్నింగ్ చక్కగా ఫ్రెష్గా లేచిన తర్వాత ఆ డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా వర్క్ చేస్తూ ఉంటాం. సో హైదరాబాద్ అంటే జీడిమెట్ల సుచిత్రాలో ఉన్న మనకు చూస్తాం రిలాక్స్ ప్రో అని అక్కడ బెస్ట్ మ్యాట్రసెస్ అందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకి పరిచయమే ఈ రిలాక్స్ ప్రో. బట్ ఇప్పుడు రాజమండ్రిలో కూడా వాళ్ళ నూతన బ్రాంచ్ని ఓపెన్ చేశారు. సుచిత్ర దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే అక్కడ తయారయ్యే క్వాలిటీలోనే మన రాజమహేంద్రవరంలో జేఎన్ రోడ్లో సూర్య కన్వెన్షన్ సెంటర్ ఆపోజిట్లో ఓపెన్ అయిన ఈ సెంటర్లో కూడా ఎలా నడుస్తోంది అంటే ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఎలాంటి ప్రొడక్ట్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి కస్టమైజ్డ్ బెడ్స్ రెడీ చేస్తున్నారు ఈ రిలాక్స్ ప్రో యూనిట్లో చూసేద్దాం. జస్ట్ ఫాలో. రిలాక్స్ ప్రో రాజమండ్రి ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాము. అంటే హైదరాబాద్కి మించి అవుట్లెట్ అయితే ఇంటీరియర్ మనకు కనిపిస్తోంది. సూపర్గా సురేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సురేష్ గారు, హ్యాపీ టు సీ యూ. ఎప్పుడో సుచిత్రలో ఈ లాటెక్స్ పరుపుల గురించి మీరే తొలి వీడియో చేశారు. అండ్ మళ్ళీ ఈ రాజమండ్రిలో రిలాక్స్ ప్రో యూనిట్ పెట్టడానికి గల కారణం ఏమంటారు? మా కస్టమర్స్ గురించేనండి ఇదంతా. మనకేంటంటే మనం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచే పంపించేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్ కానీ, బెంగళూరు కానీ, కర్ణాటక ఇక్కడ అన్నిటికీ మనం అక్కడి నుంచే పంపించేవాళ్ళము. కస్టమర్స్ అందరూ ఏంటంటే దగ్గరగా ఉంటే బాగుంటుంది, మాకు కూడా మేము వచ్చి చూసుకోవడానికి కానీ ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటుంది, హైదరాబాద్ రాలేకపోతున్నాం అంటున్నారు. సో వాళ్ళకి దగ్గరగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దామని చెప్పేసి ఏంటంటే మన విజయవాడ టు వైజాగ్ మధ్యలో సెంటర్ పాయింట్ రాజమండ్రి అయితే బాగుంటుందని చెప్పి రాజమండ్రి అనేది డిసైడ్ చేసుకున్నాం మేము. ఇంకా రాజమండ్రిలో ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్లో సేమ్ మన హైదరాబాద్లో ఎలా అయితే ఉంటుందో యూనిట్ అలానే ఓపెన్ చేసాము. సేమ్ మెటీరియల్, సేమ్ అంతా సేమ్ కాస్టింగ్, సేమ్ క్వాలిటీ అంతా సేమ్ మొత్తం అదే ప్రాసెస్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా కస్టమర్స్ విజిట్ చేయొచ్చు, దగ్గర నుండి చేయించుకోవచ్చు కస్టమైజేషన్ ప్రకారం. నాకు కొన్ని జనరల్ డౌట్స్ ఉన్నాయి. ఈరోజు క్లారిఫై చేసేసుకుందామని వచ్చాను. అంటే జనరల్గా మీరు 10 years నుంచి మ్యాట్రసెస్ అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. ఫస్ట్ చూసిన మ్యాట్రసెస్ ఏంటి అంటే కాటన్ మ్యాట్రసెస్ కావచ్చు, తర్వాత ఎన్ని రకాల మ్యాట్రసెస్ వచ్చాయండి? ఫస్ట్ యాక్చువల్గా మొత్తం మ్యాట్రస్లో చూసుకుంటే కనుక కాటన్ మ్యాట్రసెస్ ఉండేవండి. దూదితో చేసేవారు అనమాట. పత్తి ఎక్కి దూది ఎక్కే వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళు మ్యాట్రస్ చేసేవాళ్ళు అనమాట అవి. సో ఆ దూది పరుపుల తర్వాత ఏమయ్యాయి అంటే దాంట్లో బగ్స్ రావడం కానీ, మనకేంటంటే బాడీకి బగ్స్ అడ్డుకుంటాయి, నల్లులు అంటారు కదా, నల్లులు రావడము, ఇలా బ్యాక్టీరియాకి సంబంధించినవన్నీ వస్తుంటాయి మరి దాని ద్వారా. సో దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ నుంచి బ్రాండెడ్ మ్యాట్రస్ వాళ్ళు, కర్లాన్ వాళ్ళు, సెంచరీ వాళ్ళు, వీళ్ళు స్లీప్ వెళ్ళు, ఇలా చాలా బ్రాండెడ్ మ్యాట్రసెస్ ఉన్నాయి కదా. సో ఆ మ్యాట్రస్ వాళ్ళు ఏం చేశారంటే కాయిర్ మ్యాట్రస్ తీసుకురావడం కానీ, ఫోమ్ మ్యాట్రసెస్, స్ప్రింగ్ మ్యాట్రస్ అన్ని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు స్ప్రింగ్ మ్యాట్రస్ ఏదైతే ఉందో, స్ప్రింగ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా బోనస్ స్ప్రింగ్స్ కానీ పాకెట్ స్ప్రింగ్ స్ట్రక్చర్లో ఉంటుంది. దాని కింద పైన ఫోమ్ కుల్టింగ్ ఉంటుంది, ఫోమ్ టాపింగ్ వచ్చేస్తుంది. మ్యాట్రస్ అనేది మధ్యలో అది కూడా ఒక 4 to 5 years బ్యాక్ కంప్లీట్గా అది ట్రెండ్ క్రియేట్ చేసింది స్ప్రింగ్ మ్యాట్రస్ అనేది. సో దాని తర్వాత వచ్చిన ట్రెండే ఇప్పుడు లాటెక్స్ మ్యాట్రస్. అంటే స్ప్రింగ్ ఎందుకు అంటారు? అంటే ఎందుకు మళ్ళీ అది తగ్గిపోయింది? జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అఫ్ కోర్స్ మా ఇంట్లో పడుకున్నప్పుడు కూడా కాస్త నడుము నొప్పి వచ్చేది. ఎందుకంటారు ఆ స్ప్రింగ్ మ్యాట్రస్? స్ప్రింగ్ మ్యాట్రస్ ఏంటంటే ఒక బిలో 25 years ఏజ్ వాళ్ళ వరకే బాగుంటుంది సార్ అది. దట్టు ఏంటంటే 1-2 years వాడిన తర్వాత దాంట్లో సస్పెన్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో బౌన్స్నెస్, సస్పెన్షన్ తగ్గిపోయేసరికి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తుంటాయి. కంపల్సరీ ఒక 2 years వాడిన తర్వాత బ్యాక్ పెయిన్ అనేది 100% వస్తుంది స్ప్రింగ్ మ్యాట్రసెస్లో. అది దేని గురించి అంటే దాంట్లో స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్గా, బౌన్స్నెస్ ఎక్కువ ఉంటుంది, బౌన్స్నెస్ వల్ల మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అది ఏంటంటే చిన్నపిల్లలకి అయితేనే బాగుంటుంది, పెద్దవాళ్ళకైతే అసలు యూజ్ చేయలేరు అది. సో ఇప్పుడు ఈ లాటెక్స్ సంబంధించి బయట దొరికే లాటెక్స్కి, మీ దగ్గర ఉండే లాటెక్స్కి ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, ఇక్కడ ప్యూర్ లాటెక్స్ అయితే దొరుకుతుంది అంటుంటారు. ఇందులో 2 లాటెక్స్లు మనకు కనిపిస్తున్నాయి. ఒకటేమో కేరళ లాటెక్స్, ఒకటి ఇంకొకటేమో బ్యాంకాక్ నుంచి వచ్చే లాటెక్స్. ఏది బెస్ట్ అనుకోవచ్చు? మీరు ఏది సజెస్ట్ చేస్తుంటారు? మార్కెట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు కేరళది ఒకటి ఉంది, థాయిలాండ్ లాటెక్స్ ఒకటి ఉందండి. బట్ ఇక్కడ ఒక లూపోల్ ఉంది. లైక్ ఏంటంటే థాయిలాండ్ నుంచి వచ్చే లాటెక్స్ కంటే మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఒక ఎంబ్లెమ్ వస్తుంది సైడ్లో. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, డెన్సిటీస్ ఉంటాయి. కొంతమంది 70 డెన్సిటీ తెప్పిస్తారు, కొంతమంది 80 తెప్పిస్తారు, కొంతమంది 90 డెన్సిటీ తెప్పిస్తారు. సో అది ఇంకా వాళ్ళు పర్చేస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. బట్ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏ గ్రేడ్ క్వాలిటీ ఉంటుంది, దట్ 85 to 90 డెన్సిటీ థాయిలాండ్ లాటెక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేరళ లాటెక్స్ అండి. కేరళ లాటెక్స్ ఏంటంటే ఇప్పుడు బయట అందరూ దాన్ని ఇండియన్ లాటెక్స్ అని చెప్తారు. ఇండియన్ లాటెక్స్ అంటే ఏంటి, అది ముంబైలో పంజాబ్ లాటెక్సే ఉంటుంది 100% వాడి దగ్గర. వాడు ఏం చెప్తాడు, ఇండియన్ లాటెక్స్ అని చెప్తాడు. అందరూ ఏమనుకుంటారు, అరే ఇండియాలోనే కేరళ ఉంది కదా, సో కేరళ లాటెక్స్ అని అనుకుంటారు. బట్ మనం ఏం చేస్తాం అంటే ఓన్లీ కేరళ నుంచే పర్చేస్ చేస్తాం. అది కూడా 100% ప్యూర్ న్యాచురల్ లాటెక్స్ ఉంటుంది. మన ఐఎల్డీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, దాని డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నేను విన్నాను ఈ రబ్బర్ ట్రీస్ నుంచి వచ్చి గమ్మింగ్ మిల్క్ ద్వారా చేస్తారు అని. అంటే ఇక్కడ కూడా రంపచోడవరం దగ్గర ఫారెస్ట్లు ఉన్నాయి. లేకపోతే ఈ మిల్క్ని ఎందుకు యూస్ చేయారంటారు? అంటే మన లాటెక్స్ అంటే మన ఈ మిల్క్ని ఎందుకు ఈ లాటెక్స్గా కాబోతుంది? ప్యూరిటీ ఏనండి అంతే. ఇప్పుడు కేరళ సైడ్ ఏంటంటే ఫార్మింగ్ అంతా అదే ఉంటుంది. దాన్ని వచ్చేసి ఏంటంటే ఒక 30-40 years ఏజ్ ఉన్న చెట్ల నుంచి వచ్చే మిల్క్ ఉంటుంది. అది దాని నుంచి వచ్చే శాప్ ఏదైతే ఉందో, ఆ మిల్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ప్యూరిటీ ఉంటుంది అన్నమాట అది. సో దాని ద్వారానే వాళ్ళు ఏంటంటే లాటెక్స్ షీట్స్ అవి తయారు చేస్తూ ఉంటారు. మనం అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటాం షీట్స్ అనేది.
అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముంబై పంజాబ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అక్కడ నుంచి మిల్క్ ఒకటి తీసుకువెళ్తారు. వాళ్ళు మిల్క్ తీసుకెళ్తే దాంట్లో సింథటిక్ అడిషివ్స్ అవి యాడ్ చేసి వాళ్ళనేది ఒక బ్లెండెడ్ లాటెక్స్ టైప్లో ఒక లాటెక్స్ తయారు చేస్తారు. అది కాస్టింగ్ విషయంలో చాలా తక్కువ ఉంటుంది. మనకి వాళ్ళకి 50% వేరియేషన్ వస్తుంది. ఫస్ట్ వీడియో చూశాను అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ లాటెక్స్ మీద మీట్ చేశారు. తర్వాత ఇప్పుడు మనం అంటే యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, చాలామంది వీడియోస్ పెడుతూ ఉన్నారు. అంటే ఏమనుకోవచ్చు అంటే ప్యూర్ లాటెక్స్ మనకి ఆ వీడియోస్ని చూసి మనం కొనుగోలు చేసేయచ్చా? కొనుగోలు చేయొచ్చు అంటే అది కంప్లీట్గా మనం అయితే చెప్పలేము. బట్ మా దగ్గర ఉన్నదైతే చెప్పగలుగుతాను నేను. బయట వాళ్ళకి నాకు తెలీదు. మా దగ్గర ఉన్నది మాత్రం 100% ప్యూర్ లాటెక్స్ అండి. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే బయట ఎవరు కేరళ లాటెక్స్ వాడరు. ఎందుకంటే ఇప్పుడు మా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. మా మ్యానుఫ్యాక్చర్ అంటే ₹1 మిగలడానికి ఏదో చేయాలి కంపల్సరీ. ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక సపోజ్ ఒక 25,000కి ఇస్తున్నారు అనుకోండి, ఇంకొక 24,000కి ఇవ్వాలంటే వాడు మార్జిన్ ఏం తగ్గించుకోడు. క్వాలిటీలో తగ్గించాల్సిందే. క్వాలిటీలో తగ్గించే కొద్దీ వాడికి డిఫరెంట్ గ్రేడ్స్ తీసుకొస్తాడు, డిఫరెంట్ డెన్సిటీస్ తీసుకొస్తాడు. సో కస్టమర్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ ఎలా ఉంటుందని చూడాలి, చెక్ చేయాలి కంప్లీట్గా. అండ్ ఇంకా ట్రస్ట్ ఒకటి ఉండాలి. ట్రస్ట్ అనేది కూడా అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మేము అన్ని చూపిస్తామని చెప్తున్నాం, బిల్లింగ్స్ చూపిస్తామని చెప్తున్నాం, సర్టిఫికేషన్ చూపిస్తామని చెప్తున్నాము. లాటెక్స్ ఎలా ఉంటుందో వచ్చి చూసుకోవచ్చు. కేరళకి డిఫరెన్స్ చూపిస్తాం మేము అలా. సో అంటే ఈ లాటెక్స్ పక్కన పెడితే కింద రీబాండ్ కూడా అంటే కొన్ని మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయని అంటూ ఉన్నారు. అంటే ఈ రీబాండ్ అంటే జనరల్గా రీబాండ్ అంటే వేస్ట్ అంతా పెట్టి క్రష్ చేసి పెడుతూ ఉంటారు. చాలా మందికి ఓన్ అంటే ఫ్యాక్టరీస్లోనే వాళ్ళు రీబాండ్ రెడీ చేస్తుంటారు. మరి మీ గురించి అంటే ఏమంటారు? అంటే మామూలు మా లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరికీ రీబౌండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి. రీబౌండెడ్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే వాళ్ళు బెడ్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కదా మ్యాట్రస్. సో దాంట్లో నుంచి వచ్చే వేస్టేజ్ అంతా కలిపి వాళ్ళు ఏంటంటే కట్ పీసెస్ చేసి రీబౌండింగ్ చేస్తారు, దాన్ని బాండ్ చేసేసి. అది అంత ఏంటంటే లోకల్ రీబౌండెడ్. మనం ఏం చేస్తామంటే మాకు అదే ఒక రీబౌండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే లేదు. ఓన్లీ మేము సెంచరీ నుంచి పర్చేజ్ చేస్తాం రీబౌండ్ అనేది. ఇది వచ్చేసి కంప్లీట్ సెంచరీ రీబౌండెడ్, కంప్లీట్ ప్యూర్ డెన్సిటీ అండి ఇది. ఇది వచ్చేసి 90 to 95 డెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ అందరూ చెప్తున్నారు మేము డెన్సిటీ కొలిసి చూపిస్తామని. ఇప్పుడు మేము లోకల్ రీబౌండెడ్ యూజ్ చేస్తాం అనుకోండి, అది 110 డెన్సిటీ కూడా వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎంత ఎక్కువ చెత్త పడేస్తే అంత రీబౌండెడ్ అయిపోతుంది అది. సో అది 110 డెన్సిటీ, 120 డెన్సిటీ కూడా వచ్చేస్తాయి. జనరల్గా చెప్పాలంటే 95 to 100 డెన్సిటీ మాత్రమే ఇది సెంచరీలో. కంప్లీట్ ప్యూర్ గ్రేడ్ ఫోమ్ అండి ఇది. సో మనం ఏంటంటే రీబౌండెడ్లో కూడా కాంప్రమైజ్ కాము. ఇప్పుడు మనది ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని మనమే రీబౌండెడ్ యూజ్ చేసి ఒక 500-600 తగ్గుద్ది కదా అని చూడట్లేదు మేము. ఓన్లీ సెంచరీ రీబౌండెడ్ మాత్రమే వాడతాం. ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాము. సో రీబౌండ్ పెద్ద పట్టించుకోకర్లేదు, లాటెక్స్ ఉంటే చాలు అని అనుకుంటుంటారు. కానీ రీబౌండ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు లాటెక్స్ మీరు అన్నది కరెక్టే. లాటెక్స్ గురించి ఆలోచిస్తున్నారు అందరూ, రీబౌండెడ్ పట్టించుకోవట్లేదని. బట్ బేస్ మాత్రం రీబౌండెడ్ అండి. ఇప్పుడు మనం ఎంత పైన లాటెక్స్ తీసేసుకున్నా కూడా కింద రీబౌండెడ్ బేస్ లేదనుకోండి, మ్యాట్రస్ 2 to 3 yearsకి ఇది గుంతపడిపోతుంది. లాటెక్స్ బాగానే ఉంటుంది, ఇక్కడ రీబౌండ్ అనేది గుంతపడిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే రీబౌండెడ్ క్వాలిటీ కూడా అష్యూర్గా చూసుకోవాలనేది కంపల్సరీ. సో జనరల్గా అంటే బయట మార్కెట్కి ఇక్కడ ఎందుకు ఒక 1000 2000 తేడా వస్తుంది? అంటే ఎందుకు ఇక్కడ కాస్త ప్రైసింగ్ ఎక్కువ ఉందంటే మీరు ఏమంటారు? అది కస్టమర్స్ నాకు అడగకముందే నేనే చెప్పేస్తున్నాను. మాది 2,000 నుంచి 3,000 రూపాయలు ఎక్కువ ఉంటుందని చెప్పేసి. ఎందుకు అంటే దీని గురించేనండి, క్వాలిటీ గురించి. ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వము రీబౌండెడ్లో కానీ లాటెక్స్లో కానీ. ఈ లాటెక్స్ విషయానికి వచ్చేటప్పుడు మేము ఒక్కళ్ళు మాత్రమే కేరళది వాడతామని చెప్పి అంత గట్టిగా చెప్తున్నాను కదా. అంటే బయట మార్కెట్ ఇప్పుడు వాడుతున్నారో లేదో తెలియదు, బట్ మేము వాడేది మాత్రం 100% ప్యూర్ కేరళది. సో కస్టమర్ ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలి, కేరళదా ఏంటి అని క్లియర్గా అడిగారు అనుకోండి, మేము క్లియర్గా చెప్తాం అన్నమాట. సో అలా బయట ఎక్కడైనా చూసి మా దగ్గర ఒకసారి కంపేర్ చేస్తే మాత్రం మన దగ్గర తీసుకోవచ్చు. సో జనరల్గా అందుకు ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా మనం చూస్తుంటాం ఇప్పుడు ఒక స్ప్రింగ్ మ్యాట్రస్ కావాలి 130,000, 120,000, 140,000 కూడా నేను చూసిన మ్యాట్రసెస్ ఉన్నాయి. సో అంత ఉండే మ్యాట్రస్, కానీ మీది బెస్ట్ క్వాలిటీ లాటెక్స్ మ్యాట్రస్. పేషెంట్స్ అయినా హ్యాపీగా పడుకోవచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా హ్యాపీగా పడుకోవచ్చు. ఎందుకు హాఫ్ ది కాస్ట్లోనే ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇది? యాక్చువల్గా లాటెక్స్ మ్యాట్రస్ ఇప్పుడు వచ్చిందేం కాదండి. జనరల్గా 20-25 years నుంచి ఉంది లాటెక్స్ మ్యాట్రస్. బట్ లాటెక్స్ మ్యాట్రస్ అంటే ఏమనుకునేవారంటే 1,50,000 పైన ఉంటుంది. మంచి బ్రాండ్స్ ఉండేవి, లైక్ ఫోమో, డన్లాప్ అని ఇలా చిన్న పెద్ద బ్రాండ్స్ ఉండేవి. ఆ బ్రాండ్స్లో ఏంటంటే లాటెక్స్ మ్యాట్రస్ అనగా 1,50,000 పైనే. సో అప్పుడు ఎవరు లాటెక్స్ వైపు చూసేవాళ్ళు కాదు. అప్పుడు మనం ఏం చేసామంటే, సో అప్పుడు మేము కూడా మేము పర్చేస్ చేయడానికి కూడా లాటెక్స్ ఎప్పుడు మేము ముందుకెళ్ళలేదు. ఎందుకంటే అరే లాటెక్స్ అంటేనే ఏదో పెద్ద కాస్ట్ ఉంటుంది, మన లోకల్ కస్టమర్స్కి ఎలా ఇవ్వగలుగుతాము అన్నట్టు మేము కూడా ఎప్పుడు లాటెక్స్ విషయంలో అసలు మేము దూరలేదు. బట్ తర్వాత మేము రీసెర్చ్ చేసి కొత్త మ్యాటర్స్ తీసుకురావాలి కస్టమర్స్కి అని చెప్పేసి తీసుకొచ్చి మేము ఏం చేసామంటే లాటెక్స్లో ఇప్పుడు కంప్లీట్గా మేము కూడా పర్చేస్ చేయడం పర్చేస్ చేసిన తర్వాత మాకు తెలిసింది అసలు లాటెక్స్ కూడా మనం రీజనబుల్ కాస్ట్లో కస్టమర్కి ఇచ్చేయచ్చు అని చెప్పేసి. సో 1 lakh ఎందుకు ఉంది మ్యాటర్స్ అని చెప్పి మేము రీసెర్చ్ చేసి ఒక 30,000 40,000 రేంజ్లో లాటెక్స్ మ్యాటర్స్ తీసుకొచ్చాం. అలా తీసుకురావడం కారణం కూడా ఏంటంటే మాకు పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, డీలర్స్ ఉండరు, డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు, సప్లైర్స్ ఉండరు. డైరెక్ట్ మా దగ్గర వచ్చే కస్టమర్కి మేము జస్ట్ అసెంబ్లింగ్ చేసి మ్యాటర్స్ని కస్టమర్కి ఇచ్చేస్తాం. సో జనరల్గా ఈ లాటెక్స్ వేసిన తర్వాత పైన ఒక స్పాంజ్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తుంటారు. కొంతమందికి అంటే ఇరిటేటింగ్ ఉంటుంది, హీట్ వచ్చేస్తుంటుంది. మీరు ఫ్యాబ్రిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జనరల్గా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మ్యాట్రస్ అనగానే మాకు బయట మీకు షోరూమ్లో కనబడే రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో, మెరూన్ కలర్లో మాత్రమే ఉంటాయి. దాని మీద ఫ్లవర్స్ అవి ఉండి ఆ కలర్స్ అని రోటో, సాటిన్ ఫ్యాబ్రిక్స్ అంటారండి అవి.
బట్ మన బ్రాండెడ్ మ్యాటర్స్ ఏదైతే ఉందో కర్లా అని మంచి మంచి బ్రాండెడ్లు ఉన్నాయి, దానికి వెళ్ళగానే ఒక క్రీమ్ లుక్లో లైట్ కలర్స్లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, కంప్లీట్గా కాటన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అది హై జిఎస్ఎం ఫ్యాబ్రిక్, అది కుల్టింగ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు. ఆ ఫ్యాబ్రిక్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. దట్టు దాంట్లో 350-400 జిఎస్ఎం ఫ్యాబ్రిక్ వాడతాం. ఇప్పుడు కస్టమర్స్ అందరూ ఏం చేస్తారు, రెండు చూస్తారు, మళ్ళీ పైన ఫ్యాబ్రిక్ ఏదో ఒకటి కదా అనుకుంటారు. బట్ ఇంత మనం చేసి ఇంత హంగామా చేసి లోపల పైన సాటిన్ ఫ్యాబ్రిక్తో కప్పామనుకోండి, వేస్ట్ ఇంకా అది తీసుకుని కూడా. సో ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ కూడా మేము అందరికీ 350-400 జిఎస్ఎం ఫ్యాబ్రిక్ వాడతాం. ఆ ఫ్యాబ్రిక్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి నేను. ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు లైక్ ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ ఉంది, ఇది వచ్చేసి ఏంటంటే ఇది అలోవెరా ఫ్యాబ్రిక్. ఇక్కడ మీకు కనబడుతుంది, మీకు అలోవెరా ఫ్యాబ్రిక్ ఇది. మీకు అక్కడ మీకు శాంపుల్ కూడా చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ పట్టుకుని చూడండి, ఫీల్ వచ్చేసి కాటన్ ఫీల్ ఉంటుంది. 400 జిఎస్ఎం ఫ్యాబ్రిక్ ఇది. ఇది మీకు అక్కడ చూపిస్తానండి శాంపుల్లో. సో ఇదే ఫ్యాబ్రిక్ అండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఫ్యాబ్రిక్ చూపిస్తానని చెప్పేసి. ఇది వచ్చేసి ఏంటంటే అలోవెరా ఫ్యాబ్రిక్ 400 జిఎస్ఎం ఫ్యాబ్రిక్ ఇది. ఇది హై జిఎస్ఎం ఫ్యాబ్రిక్ అంటారు. దీని ఫినిషింగ్ మనం మ్యాటర్స్ ఓవరాల్గా ఫినిషింగ్ ఇలా వస్తుంది చూడండి. సో దీనికి ఏంటంటే క్రీమ్ లుక్లో ఉంది, మనం ఏంటంటే డార్క్ బార్డర్ ఇచ్చాము. కంప్లీట్ మీకు రిచ్ లుక్ వస్తుంది. ఇది ఫినిషింగ్ మొత్తం బ్రాండెడ్ మ్యాటర్స్ లుక్ వస్తుంది. సో ఇలా ఫినిష్ చేసి మ్యాటర్స్ అనేది ఇచ్చేస్తాం కస్టమైజేషన్ చేసేసి. కస్టమర్ ఇప్పుడు ఈ మోడల్ చూడండి ఒకసారి, 4-inch రీబాండ్ 4-inch లాటెక్స్ ఇది. సో ఇలా అడిగారు అనుకోండి, ఇలానే చేసి ఇచ్చేస్తాం మనం కస్టమైజేషన్ కస్టమర్కి సైజ్ ప్రకారం. నెక్స్ట్ పిల్లోస్ ఉంటాయి మన దగ్గర. ఈ పిల్లోస్ వచ్చేసి ఏంటంటే థాయిలాండ్ లాటెక్స్ పిల్లో ఇది. దీంట్లో థాయిలాండ్ ఉన్నాయి, కేరళ కూడా పిల్లోస్ ఉంటాయి. ఇది సర్వైకల్ మసాజ్ టైప్ లాటెక్స్ పిల్లో అండి, ఇది థాయిలాండ్. నెక్స్ట్ మనం ఏంటంటే మ్యాటర్స్తో పాటు పిల్లోస్ ఇస్తాము, ప్రొటెక్టర్స్ ఇస్తాము. ప్రొటెక్టర్ వద్దనుకునే వాళ్ళకి బెడ్షీట్ కూడా ఇస్తాము. ఇది వచ్చేసి ఏంటంటే ప్రొటెక్టర్, ఇది వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్. ఇది బెడ్షీట్ మొత్తం ఇలా మీకు కంప్లీట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది కొంచెం పాడైపోకుండా వాటికి వీటికి చిన్నపిల్లలు ఎవరైనా ఉన్న యూరిన్ ప్రాబ్లం అది ఉన్న వాళ్ళకి ఈ బెడ్షీట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది ఏంటంటే 4 sets ఎలక్ట్రిక్ ఉంటుంది. దీనికి కప్పేసాం అనుకోండి, వాటర్ ఏదైనా పడినా కూడా కిందకి రాకుండా ఉంటుంది. ఇది ఒక ప్రొడక్ట్ అనేది మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం కస్టమర్కి. ఈ ప్రొడక్టర్ వద్దు అనుకున్నారనుకోండి, బెడ్షీట్ ఇస్తాం. ఇది కూడా కంప్లీట్ ప్యూర్ 100% కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా ఎలాస్టిక్ వస్తుంది 4 sides. ప్యూర్ ఒక మనం ప్రొడక్ట్ బెడ్షీట్ అనేది ఫ్రీగా ఇస్తాం. సో బెడ్ కొంటే మీకు ప్రొటెక్టర్ కావచ్చు, కాంప్లిమెంటరీస్ ఉంటాయి. పిల్లోస్ లాటెక్స్ పిల్లోస్ కానీ షెడెడ్ పిల్లో కానీ మనం ఇస్తుంటాం అన్నమాట, బెడ్షీట్ కానీ ప్రొటెక్టర్ కానీ. సో కస్టమైజేషన్కి చాలా పెద్ద పేరు అని విన్నాను. ఏంటి అంటే కస్టమైజేషన్ అంటే ఏంటి, అసలు మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, అంటే ఎంత ఫ్రీగా ఉంటుంది అనుకోవచ్చు కొనుక్కునే వాళ్ళు? కస్టమైజేషన్ అంటే మన దగ్గర బై డిఫాల్ట్ ఇదే మోడల్ అని ఏమి ఉండదండి. సో లైక్ ఇలా అంటే ఇప్పుడు బ్రాండెడ్లో ఇలా పేర్లు పెట్టేస్తారు అన్నమాట, ఫ్లోరా అది ఇది అని చెప్పి రెడీగా ఉన్న మ్యాటర్స్ పేర్లు పెట్టేస్తారు. సో అక్కడ కస్టమైజేషన్ ఉండదు, వెళ్ళాలి కలర్ సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవడం మ్యాటర్స్. బట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు రీబాండ్ ఎన్ని ఇంచెస్ వేసుకోవాలి, లాటెక్స్ ఎన్ని ఇంచెస్ వేసుకోవాలి, హెచ్ఆర్ ఫామ్ ఎన్ని ఇంచెస్ వేసుకోవాలి అనేది వాళ్ళే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మన దగ్గరికి వచ్చి ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒక మ్యాటర్స్ ఉంది, చూపిస్తాను చూడండి మీకు. ఇది యాక్చువల్గా కస్టమర్ డిజైన్ చేసుకున్న మ్యాటర్సే. తనకి ఏంటంటే వాళ్ళకి ఎలా కావాలనుకున్నారంటే మ్యాటర్స్ ఏంటంటే వాళ్ళకు హెవీ వెయిట్ ఉన్న పర్సన్ ఇతను, అది వచ్చేసి 100 above kgs ఉన్న పర్సన్ ఇతను ఏం చేశారంటే నాకు లాటెక్స్ ఎక్కువ కావాలి, దట్టు మీడియం సాఫ్ట్ ఉండాలి, ఎక్కువ బౌన్స్నెస్ ఉండకూడదు అని చెప్పారు అతను. మనం ఇది సజెస్ట్ చేస్తాం. రైట్, ఎగ్జాక్ట్గా రీబాండెడ్ అనేది 4 inches, లాటెక్స్ అనేది 4 inches. వీళ్ళు కేరళ లాటెక్స్ ప్రిఫర్ చేస్తారు. మనం 4 inch కేరళది వేసాము, ఇలా వస్తుంది కంప్లీట్. ఇది 4 inch కేరళ లాటెక్స్. ఇది కింద 4 inches రీబాండెడ్ ఫామ్, టోటల్గా 8 inches వచ్చింది. లాటెక్స్ మనం చూస్తున్నాం, ఈ హోల్స్ అన్ని కూడా ఉన్నాయి. అంటే ఈ హోల్స్ ఎలా మనకి సపోర్ట్ చేస్తాయి? ఇది కంప్లీట్ మోనోజోన్ హోల్స్ అండి. కేరళలో మాత్రం ఇలా మోనోజోన్ హోల్స్ వస్తాయి. ఇది అన్ని ఈవెన్ హోల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే మనం వెయిట్ పడ్డప్పుడు వెయిట్ ఎంత ఉందో అంతే కంప్రెస్ అవుతుంది. సో 0 పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉంటుంది దీంట్లో. సో మనం ఇక్కడ ఎవరైనా పడుకున్నారనుకోండి, పార్ట్నర్కి తెలియదు. సో ఆ డిస్టర్బెన్స్ అనేది పార్ట్నర్ క్రియేట్ అవ్వదు. ఇది ఏంటంటే మనం ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయొచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. కాస్త బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోవచ్చు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా 4 inch లాటెక్స్ అనేది యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ 4 inch రిబాండ్ 4 inch లాటెక్స్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎలా చూసారంటే వాళ్ళకి వెయిట్ హైట్ బట్టి మీరు ఇక్కడికి వచ్చి సజెస్ట్ చేస్తారు? లేదు, కస్టమర్ ఇక్కడ రాలేదు. యాక్చువల్గా మేము వీడియో కాల్లోనే సజెస్ట్ చేస్తాము. తన రిక్వైర్మెంట్ చెప్పారు, నేను ఓల్డ్ మ్యాటర్స్ వచ్చి స్ప్రింగ్ మ్యాటర్స్ వాడుతున్నాను, నాకు ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువ సాఫ్ట్ ఉండకూడదు, మీడియం సాఫ్ట్ ఉండాలి, కొంచెం బౌన్సీగా ఉండాలి, హెవీ వెయిట్ ఉంటాను కాబట్టి నాకు సజెస్ట్ చేయమని అడిగారు. మేము 4 inch రిబాండ్ 4 inch లాటెక్స్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇది కంప్లీట్ అతను చెప్పిన రిక్వైర్మెంట్కి బెస్ట్ మ్యాటర్స్ అండి ఇది. సో త్రూ మీకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీకు వర్ణిస్తే మీరు ఎలా చెప్పగలరు? అంటే వీడియో కాల్ చూపించి వాళ్ళకంతా పెడుతుంటే ఇదే మ్యాటర్స్ మనం వీడియో కాల్ వాళ్ళకి చూపించామన్నమాట. ఒక పర్సన్ ఇక్కడ పడుకోబెట్టి కూడా చూపిస్తాం మేము. ఇలా 4 inch రిబాండ్ 4 inch లాటెక్స్ అది ఇలా ఉంటుందని చెప్పేసి మేము చూపించాము. చూపించిన తర్వాత ఇలా సజెస్ట్ చేసాము, అది కావాలన్నారు, అది చేసిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సేమ్ మళ్ళీ మ్యాటర్స్ కూడా వాళ్ళకి వీడియో కాల్లోనే మనం రెడీ చేసి ఇచ్చేస్తాం. ఎక్కడో ఉన్నారు వీళ్ళు యాక్చువల్ వైజాగ్ ఎక్కడో కస్టమర్ ఇతను. సో మనకి వీడియో కాల్ చేస్తాం, వీడియో కాల్ మ్యాటర్స్ మొత్తం రెడీ చేసేసి ఫినిష్ చేసేసి దానికి ఏమేమి కాంప్లిమెంట్స్ ఉన్నాయి ఇచ్చి ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. అంటే జనరల్గా అంటే కొంతమంది, అంటే మొన్నే మా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి ఏదో మ్యాట్రసెస్ బుక్ చేసుకున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి సైడ్ అంతా చిరిగిపోయిన పరిస్థితి కనిపించింది, అంతా పోయింది, వాళ్ళు ఏం ఫోన్ చేస్తే రెస్పాండ్ కాని పరిస్థితి ఉంది. సో మీ వైపు నుంచి ఎలా ఉంటుంది అంటారు? మీ దగ్గర మేము ఆన్లైన్లో బుక్ చేసాం, వీడియో కాల్లో చూసాం, నాకు నచ్చింది, సో వైజాగ్ నుంచి అనుకుందాం, సో అప్పుడు ఎలా ఉంటుంది?
ప్యాకింగ్ ఫెసిలిటీ మేమే చేస్తున్నాం సార్, డెలివరీ మేమే చేస్తున్నాం. అంటే డోర్ డెలివరీ కాదు, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ వరకు వస్తుంది. ప్యాకింగ్ అనేది కంప్లీట్‌గా మేము ఏంటంటే ప్యాకింగ్ చేసేస్తాం. కంప్లీట్‌గా కవర్స్ ఉంటాయి, వాటిలో ప్యాక్ చేసేస్తాం నీట్‌గా. డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే అసలు ఉండదు. ఇఫ్ డ్యామేజ్ అయినా కూడా మేము రిటర్న్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కొత్త మ్యాటర్స్ అనేది పంపిస్తాం. అంటే ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తారు జనరల్గా ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత మా దగ్గర పనుపుకుంటే ఇంతని, మీ దగ్గర ఎంత ఎన్ని ఇయర్స్ ఉన్నాయంటే? మేమైతే ఇక ఆన్‌లైన్ కంపెనీలాగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనేది చెప్పం సార్. మనం ఈ మ్యాటర్స్ అయితే 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం మేము. 10 ఇయర్స్ పీరియడ్‌లో మీకు మ్యాటర్స్ గుంతపడినా కానీ, సాగినా కానీ చేంజ్ ఇస్తాం. బట్ దీని మ్యాక్స్ లైఫ్ వచ్చేసి 12-15 ఇయర్స్ యూజ్ చేయొచ్చండి. 12-15 ఇయర్స్ అయితే మ్యాటర్స్ యూజ్ చేయకూడదు. తర్వాత ఇంకొక ట్రెండ్ వస్తుంది, తర్వాత ఇంకొక కంటెంట్ వచ్చేస్తుంది, దాని మ్యాటర్స్ తీసుకోవాలి. కానీ 12-15 ఇయర్స్ కంటే ఎక్కువ మ్యాటర్స్ అయితే యూజ్ చేయకూడదు. సో దీని లైఫ్ అయితే మేము 10 ఇయర్స్ వారంటీ అనేది ఇస్తున్నాం. లాటెక్స్ ప్రతి మ్యాటర్స్కి 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం. సో బెస్ట్ క్వాలిటీ మ్యాట్రిసెస్ కావచ్చు, అంటే మీకు కావాల్సిన కస్టమైజేషన్ మ్యాట్రిసెస్ ఈ రిలాక్స్ ప్రోకి వస్తే, అంటే మీరు దూరంగా ఉన్నా సరే ఫోన్ చేసినా వీడియో కాల్లోనే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కంఫర్ట్గా బెస్ట్ ప్రైజింగ్లోనే మీకు మంచి మ్యాట్రిస్ అయితే దొరుకుతుంది. గతంలోలాగా 1,40,000 కాదు, అందులో మంచి అంటే తక్కువ ధరలకే ఇక్కడ నాణ్యమైన పరుపులు అయితే లభిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే హైదరాబాద్ సుచిత్రాలో వాళ్ళ కస్టమర్ బెల్ట్, ఎందుకంటే గతంలో కాల్స్ చేస్తున్నప్పుడు ఎత్తట్లేదేంటి ఏంటి అని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టిన నేపథ్యంలో సురేష్ గారు ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఎందుకు అలాంటి కామెంట్స్ ఎక్కువ మేము చూసాం ఏమంటారు? చాలా ఉన్నాయండి మా దగ్గర. మ్యాటర్స్ తీసుకున్న వాళ్ళు మరి ఏంటో కానీ పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ పెడుతున్నారు. తీసుకున్న వాళ్ళు కాదు, తీసుకోలేని వాళ్ళు. లైక్ ఎలా అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము రిసీవ్ చేసుకోలేదు అనుకోండి, మాకేంటంటే కస్టమర్ బర్డెన్ లెక్క ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డైలీ ఒక మనం అంతా యూట్యూబ్ మార్కెట్ ఇదే కదా, దాంట్లో ఒక 150-200 కాల్స్ వస్తాయి. దాంట్లో తీసుకున్న వాళ్ళు 10 మెంబర్స్ ఉంటారు. సో మనం 150 మాట్లాడితేనే 10 మెంబర్స్ అనే వాళ్ళు దొరుకుతారు. సో ఈ మధ్యలో కొంతమంది కస్టమర్, జెన్యూన్ కస్టమర్స్కి ఏమైపోతుందంటే, వాళ్ళ కాల్ రిసీవ్ చేసుకోకపోవడం వల్ల, వాళ్ళకి వాట్సాప్లో అప్డేట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. లైక్ ఎలా అంటే, వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ ఎక్కువ ఉంది, బట్ వీళ్ళకి ఏం మ్యాటర్స్ ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు, అలా అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. బట్ అన్నీ మేము రెక్టిఫై చేస్తున్నాము. జనరల్గా ప్రెషర్ ఎలా ఉందనుకోవచ్చు, అంటే గతంలో పోల్చుకుంటే లాటెక్స్ అంటే అవగాహన పెరిగిన వాళ్ళు మీకు బిజినెస్ ఎలా ఉందనుకోవచ్చు? అవగాహన అయితే చాలా పెరిగిందండి. కస్టమర్స్ ప్రతి ఒక్కరికి లాటెక్స్ అంటే ఏంటి ఐడియా వచ్చేసింది. ఇప్పుడు మనం చెప్పక అవసరం కూడా లేదు ఇంకా. వాళ్ళకైనా లాటెక్స్ మీద ఐడియా వచ్చింది. ఐఎల్డీ అంటే ఏంటో తెలుస్తుంది, డెన్సిటీ అంటే ఏంటో తెలుస్తుంది, అసలు లాటెక్స్ అంటే ఏంటి ఓవరాల్గా అన్నీ తెలుస్తుంది. రీబౌండ్ అంటే ఏంటి, అసలు సెంచురీ రీబౌండ్ అంటే ఏంటి, లోకల్ రీబౌండ్ అంటే ఏంటి, అన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇలా కావాలని వాళ్ళే చెప్పేస్తున్నారు. మాకు 4 ఇంచ్ రీబౌండ్ కావాలి, 4 ఇంచ్ లాటెక్స్ వాళ్ళే చెప్పేస్తున్నారు. లైక్ మన వీడియోస్ ద్వారా వాళ్ళకి వచ్చిన అవగాహన మరి ఏంటో తెలియదు, కానీ మొత్తానికి అయితే వాళ్ళే చెప్పేస్తున్నారు. సో ఈ ఒత్తిడి కారణంగానే మీకు కాల్ చేసే వాళ్ళని అందరినీ మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. అందరినీ అయితే రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. దాన్ని షార్ట్అవుట్ చేస్తున్నాం మేము కూడా. దాన్ని షార్ట్అవుట్ చేసి రెక్టిఫై చేస్తున్నాం కంప్లీట్గా. దానికైతే కంప్లీట్గా షార్ట్అవుట్ చేసి ముందుకైతే వెళ్తాం. ప్రతి కస్టమర్కి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ రెస్పాండ్ అవుతున్నాము అని. కొంతమందికి రెస్పాండ్ అవ్వకాల నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు, బట్ దాన్ని అయితే షార్ట్అవుట్ చేస్తాం. ఇది చూస్తున్నామంటే వర్క్ ప్రెషర్ బాగా పెరిగవచ్చు, కాకపోతే కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ షార్ట్అవుట్ చేసేస్తున్నాం త్వరలోనే. అందుకనే అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఒక శాఖ ఉండాలని రాజమండ్రి కేంద్రంగా పెట్టాం. ఇటు విజయవాడ కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, మిగతా ఇటువైపు భీమవరం కావచ్చు, ఏదైనా సరే ఒక సెంట్రిక్ జోన్ లాగా ఉంటుంది. కాబట్టి రిలాక్స్ ప్రో బ్రాంచ్ ఇక్కడ పెట్టాము. ఈ బెస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్తో పాటు మొత్తం అన్నీ కూడా మేము ఇక్కడ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైనా రాని పక్షంలో మీకు వీడియో కాల్ చేసినా సరే మేము టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమైజ్డ్ మ్యాట్రిసెస్ అయితే మేము రెడీ చేసి ఇస్తామంటూ చెప్తున్నారు. సో ఒకసారి రండి, చక్కగా విజిట్ చేయండి, మీకు మీ బాడీకి తగ్గట్టు మంచి మ్యాట్రిస్ పట్టుకెళ్ళండి, కమ్మటి నిద్రగా పొండి అంటూ కూడా సురేష్ గారు చెప్తున్న పరిస్థితి. క్యాన్ పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రిలాక్స్ ప్రో యూనిట్, రాజమహేంద్రవరం నుంచి.